సో గైస్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. సో ఈరోజు బయలుదేరుతున్నాం అనమాట. ఇక అందరం ఎవరిదాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ అయిపోయినారు. బట్ ఇక మేము కూడా మాకు 11:30కి అట్లా ఉంది ఫ్లైట్. సో మేము కూడా స్టార్ట్ అవుతున్నాం ఇంకా. సో ఇంత మంచి ప్లేస్ని వదిలేసి పోవాల్సి వస్తుంది గైస్. వా, ఈ ట్రిప్ అసలు మెమరబుల్ ట్రిప్ అనమాట. చాలా 1200 కిలోమీటర్స్ ఎప్పుడు నడపలేదు. బట్ ఈ 6-7 days వాజ్ లైక్ సూపర్. చాలా బాగుండే అనమాట. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. అసలు ఒక టైంలో అనిపించింది చేద్దామా వద్దా, వెళ్ళిపోదాం రాబోయ్, బైక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం రాబోయ్ అన్నట్టుండే. బట్ ఎట్ ది ఎండ్ వి డిడ్ ఇట్. అమర్, how was the ride? How is the feeling? Very good. With Abhishek bro help, we completed the ride. Yeah, Amar was my partner అనమాట. సో నేను అమర్ మనోహర్ అని చెప్పి ఉంటాడు, ముగ్గురం. వి వేర్ పార్ట్నర్స్. అసలు నిజంగా కలిసి పోతుండే కలిసి వస్తుండే అట్లా. సో అంతా ప్యాకింగ్ అయిపోయింది గైస్. మన హెల్మెట్ అది ఇది అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది లిటరలీ 3 degrees ఉంది టెంపరేచర్. చాలా కోల్డ్ ఉంది, అసలు ఫుల్ కోల్డ్ ఉంది. సో కిందికి వెళ్దాం, మన బాయ్స్ ఏం చేస్తారో చూద్దాం. ఓకే. సో గైస్ మన శివ ఇంకా పడుకోండు. బ్రో కిరీటి బ్రో లాస్ట్ డే బ్రో, ఫీలింగ్ సాడ్. సో మన ఇంకొక పార్ట్నర్ మనోహర్ అన్నా కదా, సో ఇతనే మనోహర్ బ్రో. లాస్ట్ డే ఏంటి ఫీలింగ్, ఏంటి మిక్స్డ్ ఫీలింగ్సా బ్రో? ఇగో గైస్ మన ఢిల్లీ బ్రో ఫుల్ స్పీడ్. ఇది చూడు బ్రో ఒకసారి, మెమరీస్ బ్రో. స్కిడ్ అయి పడ్డాడు గైస్ నిన్న. సో అట్లా అనమాట. హీఈస్ ఆల్ గుడ్. కొంచెం తలకి చిన్న దెబ్బ తాకింది అంతే. అట్లా బ్రో ఎక్స్రేస్ అన్నీ తిప్పించినారు కదా, అంత ఓకే కదా? అంత ఓకే, ఏం నథింగ్ మేజర్. అట్లా మన బైక్స్ వన్ మోర్ లాస్ట్ టైం చూపిస్తా. ఇంకొకసారి మన బైక్స్ని చూపిస్తా. కనిపిస్తలేదు తెలియదు కానీ, బట్ విల్ మిస్ దెమ్. ఏం అడ్వెంచర్ చేయించింది అసలు ఆ బైక్స్, అసలు చాలా బాగుంది. సో గైస్ ఫైనలీ వీఆర్ ఎట్ ది ఎయిర్పోర్ట్. సో మా వాళ్ళందరూ ముందట వెళ్ళిపోయినారు. మన లగేజ్ ఇంకా వస్తుంది. ఇక్కడ మొత్తం బంద్ నడుస్తుంది గైస్, మొత్తం కర్ఫ్యూ నడుస్తుంది. ఇలా స్టేట్ ఇలా కావాలి అని చెప్పి ఏదో కర్ఫ్యూ నడుస్తుంది అనమాట. అట్లా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మై లగేజ్. I have landed in Delhi. కూల్ పోయి హాట్ అయింది, ఇప్పుడు ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ, చాలా వేడిగా ఉంది. ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంది, లాంజ్లో ఫుడ్ ట్రై చేద్దామంటే 2500 అన్నాడు. సో ఇక మెల్లగా ఇక్కడ డామినోస్ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ ఓన్లీ 350 రూపీస్ అంట, జస్ట్ ఒక పిజ్జా 350. ఏంటి 3:30కి నాకు కనెక్టింగ్ ఫ్లైట్ టు హైదరాబాద్ ఉంది. సో అది ఎక్కేసి సో లెట్స్ గో. ఫైనల్లీ పిజ్జా వచ్చేసింది. సో ఫటాఫట్ ఈ మసాలాలు వేసి దొబ్బేద్దాం.
ఇక 350 రూపీస్ అంట. ఎయిర్పోర్ట్లో అంత కాస్ట్లీ ఉంది గైస్. లిటరలీ ఢిల్లీలో ఎంత బిజీ పీపుల్ ఎంత బిజీ ఉన్నారంటే, నువ్వు వ్లాగ్ దిగి ఏం దిగి పట్టించుకోరు ఎవరు. ఒవ్వని పని అందే, బిజీ ఉన్నారు అందరు. మన హైదరాబాద్లో జస్ట్ ఇట్లా వీడియో తీద్దామంటే భయం అవుతుంది. వచ్చేటప్పుడు మాత్రం లే నుంచి ఢిల్లీకి ఫ్లైట్, లే టు ఢిల్లీ ఫ్లైట్ మాత్రం ఎంత బాగుండే అంటే అబ్బా. ఒక్కసారి లే క్రాస్ కాగానే ఢిల్లీ స్టార్ట్ అయింది, కథం పొల్యూషన్ స్టార్ట్ అయింది. మొత్తం ఎయిర్లో మొత్తం పొల్యూషన్. లే లదాఖ్లో మాత్రం 0 పొల్యూషన్. అసలు చాలా బాగుండే. ఇది కూడా బాగానే ఉంది గైస్, తినొచ్చు అట్లా అనమాట. ఫటాఫట్ తినేస్తా. హలో గైస్, సో ఫైనలీ మనం మన ఇంటికి, మై స్వీట్ రూమ్కి వచ్చేసాము. సో మన లగేజ్ చూడండి, అన్నీ తీసి బయట పెడుతున్నాను. సో అట్లా అనమాట గైస్. సో ఎయిర్పోర్ట్లో దిగంగానే ఫస్ట్ బిర్యానీ దగ్గరకు పోయినాం అందరం. సో బిర్యానీ దగ్గరికి పోయి, బిర్యానీ అంటే హోటల్కి పోయి బిర్యానీ తినేసి ఇక ఫటాఫట్ ఇంటికి వచ్చేసినాం. ఎప్పుడు 6కి ఫ్లైట్ దిగితే ఇప్పుడు టైం ఎంత తెలుసా? 10 అంటే 11, క్లోజ్ టు 11 అంటే 10కి వచ్చిన నేను ఇంటికి, అట్లా అనమాట. సో యా, సో అది గైస్. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ ద లాస్ట్ వీడియో ఆఫ్ లదాఖ్ సిరీస్. యా, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ టైం ఉన్నప్పుడు మాట్లాడతా కానీ. బట్ ఫర్ నౌ అనమాట, లదాఖ్ నా 6 ఇయర్స్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది లదాఖ్ పోతే ఇట్లా ఇక్కడ రైడింగ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి ఫుల్ ఐడియా వచ్చేసింది అనమాట. అండ్ నేను ఏదైతే గ్రూప్తో పోయినో ఎవ్రీ వన్ ఆర్ సో ఫ్రెండ్లీ, అంటే కొంతమంది సో ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ ఉండే అనమాట. సో యా, కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకున్నా. అండ్ యా, అది అనమాట. మంచి లైక్ మైండెడ్ పీపుల్, అంటే అందరికీ ట్రావెలింగ్ అంటే పిచ్చి. నాతో వచ్చిన వాళ్ళందరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది మనం చూడొచ్చు, అంటే అట్లా అనమాట. సో అది గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్, బాయ్.